తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. కొత్తవారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఆగస్టు నెలలో వచ్చే శ్రీవారి భక్తులకు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే 15 నిమిషాల్లో లేదా 20-25 నిమిషాల్లో మీ దర్శనం అయిపోతుంది. ఫాస్ట్ బుకింగ్ దర్శన్ టికెట్ ఏదో చెప్తాను, తప్పకుండా మీరందరూ ఈ నెల మేలో దర్శన్ టికెట్లు రిలీజ్ అయినప్పుడు బుక్ చేసుకోండి. సో వీడియోలోకి స్టార్ట్ చేసేనా? అయితే ఫస్ట్ పాయింట్, ఒక ఆగస్టే కాదండి, రానున్న సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ అన్ని నెలల్లో కూడా ఇది మీరు పాటించవచ్చండి. ముందుగా మీరు ఆన్లైన్లో దర్శన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మనకు ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి అంటే ఫస్ట్ పాసిబిలిటీ అంటే ఫస్ట్ అవకాశము, మొదటి అవకాశము ముందు గడప దర్శనం టికెట్లు. అయితే వీటిని మనము సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన అని పిలుస్తాము. ఈ టికెట్లు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసినప్పుడు పార్టిసిపేట్ చెయ్యండి. అయితే ఒక నెలలో కేవలము 8600 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అనగా రోజుకి 250 మందికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 200 మంది అంటే ఈ 250 మందిలో మనం ఉండాలి అంటే కష్టం. ముందు గడప దర్శన టికెట్లు అనేది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో వేసినప్పుడు అదృష్టం ఉంటేనే మనకు అవకాశం వస్తుంది. ఆ అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి నెల మీరు ట్రై చేయండి. ఒకవేళ వచ్చిందంటే మీరు అదృష్టమే. సపోజ్ ఈ నెల మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మీకు ఆగస్టు నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ముందు గడప దర్శన టికెట్ అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు ముందు ఈ రిజిస్ట్రేషన్ వేసుకోండి. ఫ్రీ. సెలెక్ట్ అయినప్పుడు మీరు డబ్బులు పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి. కానీ ఇది అందరికీ రాదు కదా, కష్టం కదా. ఎంత ముందు గడప దర్శన టికెట్ అయినా, ఫాస్ట్ దర్శనం అయినా ఈ సేవ అయిపోగానే మనం స్వామివారిని ముందు నుంచి చూస్తాం, కానీ మనకు రాదు. కాబట్టి నెక్స్ట్ మీకు ఫాస్ట్ దర్శనం అయ్యేది అంగప్రదక్షిణ. అయితే ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఉచితం. ఈ నెల మే 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు అంగప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తారు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫ్రీయే. అయితే ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ అనేది మీకు ఆలయం లోపల మెయిన్ స్వామివారి బంగారు వాకిలి అంటాం కదా, బంగారు గోపురం ఉంటుంది మీకు అక్కడ. ఆ లోపల ఒక అంగప్రదక్షిణ చేసి సుప్రభాత సేవ అయిపోగానే స్వామివారిని మీరు ఒక 15 నిమిషాల్లో దర్శనం చేసుకోవచ్చు. ఫాస్టెస్ట్ దర్శనము ముందు గడప దర్శన టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళకి అంటే అంగప్రదక్షిణనే. రోజుకి 750 టికెట్లు రిలీజ్ చేస్తారు. గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకుంటే తిరిగి 90 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఈ అంగప్రదక్షిణ టికెట్లు కన్నా ముందు మీరు ట్రై చేయాల్సింది ఏమిటి? కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు. ఈ టికెట్లు ఈ నెల మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక్కడే ఈ నెల పవిత్రోత్సవం టికెట్లు కూడా మీకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్జిత సేవలు ట్రై చేయండి. ఎందుకు అంటే ఆర్జిత సేవల్లో ముఖ్యంగా కళ్యాణం టికెట్లు తీసుకుంటే కళ్యాణం అనేది మెయిన్ గుడి లోపల కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం చేశాక, కళ్యాణం అయ్యాక వెంటనే ఇలా మనము టర్న్ అయ్యి ఆలయం లోపలికి డైరెక్ట్గా వెండివాకిల్లో నుంచి వెళ్ళి 15 నిమిషాల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కళ్యాణం టికెట్లు ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ ఈ టికెట్లు ట్రై చేయండి. ఇవన్నీ అవ్వకపోతే అంగప్రదక్షిణకి పోండి. ఫస్ట్ కళ్యాణము, తర్వాత అంగప్రదక్షిణ ట్రై చేయండి. ఓకేనా? సో ఈ నెల మీకు పవిత్రోత్సవం టికెట్లు కూడా రిలీజ్ చేస్తారండి. నేను గతంలో కూడా చెప్పా, పవిత్రోత్సవం టికెట్ల ద్వారా కూడా మీరు సేమ్ ఇదే కళ్యాణ మండపంలో కూర్చొని
మీరు పవిత్రోత్సవం సేవని తిలకించి చూసి వెంటనే 15-20 నిమిషాల్లో స్వామివారిని లోపల నుంచే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అంటే ఎంత అదృష్టం చెప్పండి. ఈ నెల పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఆగస్టు 23, 24, 25 తారీఖుల్లో 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు 15 నిమిషాల్లో. ఫాస్టెస్ట్ 15 నిమిషాలు 4 సార్లు మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ నెల. ఎందుకంటే నేను చెప్పే కదా, పవిత్రోత్సవం కూడా ఆలయం లోపలే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్ట్ నెలలో ఎవరైనా దర్శన టికెట్లు ఫాస్ట్గా దర్శనం చేసుకోవడానికి కావాలి అనుకుంటే ముందు గడప దర్శన టికెట్లు ట్రై చేయండి. అది అవ్వలేదు, కళ్యాణము పవిత్రోత్సవం టికెట్లు ట్రై చేయండి. అది అవ్వలేదు, అంగప్రదక్షిణ లాస్ట్ ఆప్షన్ ట్రై చేయండి. ఇక ఇవన్నీ అవ్వలేదు, మాకు కష్టాలు, మేము ఇవన్నీ చేయలేకపోయాము అంటే మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూములు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. అంతకన్నా ముందుగా వర్చువల్ పార్టిసిపేషన్ కూడా మీరు ట్రై చేయండి. మే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్. ఈ టికెట్ల ద్వారా కూడా సేమ్ 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ వీడియోలో మీకు షార్ట్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ఆగస్ట్ నెలకి సంబంధించి మీరు ఫాస్టెస్ట్ దర్శన టికెట్లు మీకు కావాలి అంటే ముందుగా డిప్ వేయండి. ఎలక్ట్రానిక్ డిప్లో ముందు గడప దర్శన టికెట్లు ట్రై చేయండి. నెక్స్ట్ పవిత్రోత్సవము కళ్యాణ టికెట్లు ట్రై చేయండి. అది అవ్వలేదు, అంగప్రదక్షిణ ట్రై చేయండి. అది అవ్వలేదు, ఆ తర్వాత మీకు ఇంకా ఎలాగో 300 రూపాయల టికెట్లు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి, ట్రై చేయండి. అర్థమైంది కదా. ఫాస్టెస్ట్ టికెట్ కావాలి అంటే ముందు డిప్ వేయండి. నేను చెప్పిన ఆర్డర్ ట్రై చేయండి, చేస్తే మీకు దర్శనం తొందరగా అవుతుంది. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏ దర్శనానికి ఎంత గ్యాప్ ఉండాలి, మేము ఎలా బుక్ చేసుకోవాలి అని. సపోజు ముందు గడప దర్శన టికెట్లు అనుకోండి, నేను చెప్పిన ప్రతి దానికి కూడా మీ ఆధారు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ 3 కూడా నేను చెప్పిన డేస్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ముందు గడప దర్శన టికెట్లు అనుకోండి, సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, ఇవి బుక్ చేసుకోవాలి. రెండోసారి అంటే 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి బుక్ చేసుకోగలరు. ఇక ఆర్జ సేవలు అనుకోండి, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఇప్పుడు పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవము, ఇవన్నీ కూడా 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి బుక్ చేసుకోగలరు. ఇక మూడోది ఏమిటి, వర్చువల్ పార్టిసిపేషన్. వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా బుక్ చేసుకోవాలి రెండోసారి అంటే 120 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి బుక్ చేసుకోగలరు. అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు అనుకోండి, 90 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఇక 300 రూపాయల టికెట్ అనుకోండి, కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. రూములు కూడా 30 రోజుల గ్యాప్. అర్థమైంది కదా. దయచేసి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఆగస్ట్ టికెట్లు ఫాస్టెస్ట్ టికెట్లు కావాలంటే ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి. ఆగస్ట్ అనే కాదు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్నిటికీ ఇది వర్తిస్తుంది. మరి ఈ వీడియో మీకు అర్థమైంది కదా. మరొక వీడియోతో రానున్న రోజుల్లో రేపటి నుంచి క్లియర్ కట్గా అన్ని టికెట్ల గురించి డీటెయిల్గా అన్నీ చెప్పుకుంటూ వస్తా. టచ్లో ఉండండి, షార్ట్ కట్స్ అని చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.